చైర్మన్ గారికి ఇక్కడ మసీదు రాజన్న ఇతర అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రత్యేకంగా బీసీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అయితే మా అధ్యక్షుడు రాజన్న గారు చెప్పినట్టు ఏదైనా ఒక అభివృద్ధి జరిగింది ఒక బీసీలు కావచ్చు ఎస్సీలకి మైనారిటీలకి ఈ రాష్ట్రంలో మంచి జరిగింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే వారికి మంచి జరిగిందని తెలియజేసుకుంటూ ఈ భవన నిర్మాణం కూడా 2015-16లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే శాంక్షన్ అయ్యింది. దానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్సీ ధర్మాసనం గారి కమిటీలో మెంబర్గా ఉన్నారు కాబట్టి మా చిత్తూరులో బీసీలకి ఒక మంచి భవనం లేదని ఈ భవన నిర్మాణం చేయడానికి కూడా ఒక ముఖ్య కారణం. అలాగే ఎవరైతే చిత్తూరు బీసీ నాయకులు అందరినీ ఒకటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఈ రోజు కావచ్చు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన ఎవరైనా కూడా ఈ దేశ రాష్ట్ర బాగోగులను కోరుకునే ఏకైక నాయకత్వం మనందరూ పార్టీ నాయకుల బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా పార్టీలో బలపడి పార్టీని ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత ఈ చిత్తూరు బీసీ నాయకులు తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మన బీసీ లోన్లు కావచ్చు, ఇప్పుడు బీసీలకు అనేక రకమైన పదవులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ రాబోయే ఒకటి రోజు ఒక మంచి స్థానాన్ని కల్పించబోతుంది. కాబట్టి మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి కూడా ఈ అవకాశం అడుగుతూ ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి కల్పించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలకు ఇచ్చేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాల్సిందిగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కోరుకుంటూ ముఖ్యంగా మన కలెక్టర్ గారు ఎప్పుడు ఏ విషయాన్ని అడిగినా కూడా దాన్ని పరిశీలించి ఎమ్మటే రిటర్న్ అడ్రస్ స్పందించే ఒక మంచి కలెక్టర్ని మన ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు.